నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ఆర్ న్యూస్. వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎర్రగొండపాలెం నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. తూరుపు కొండల సూర్యుడు పడిచిండు, రాజన్న వారసుడై లోకానికి వచ్చాడు. తూరుపు కొండల సూర్యుడు పడిచిండు, రాజన్న వారసుడై లోకానికి వచ్చాడు. విజయమ్మకి ముద్దుల బిడ్డగా, వినయంలో విజయ రాముడిగా, ధైర్యంలో హనుమంతుడి తీరుగా, స్థైర్యంలో తనకు తనే సాటిగా, ఆప్యాయతకి మారు పేరుగా, మంచితనమే తన ఇంటి పేరుగా, నూరేళ్ల పాటు సగాలు ముందుకు మా అందర శిష్యుడు అందుకో. సూర్యుడు పిలిచిండు, రాజన్న వారసుడై లోకానికి వచ్చాడు. వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దారవేడు మండలం కుంటనందు జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సందనుతలపాడు ఎమ్మెల్యే, ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అనంతరం మండల నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకట్రెడ్డి, మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు లక్ష్మీరెడ్డి, బీసీసీఎల్ కన్వీనర్ ఆవులయ్య, యాదవ్, బుజ్జి, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి రెడ్డి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తూరుపు కొండల సూర్యుడు పడిచిండు, రాజన్న వారసుడై లోకానికి వచ్చాడు. తూరుపు కొండల సూర్యుడు పడిచిండు, రాజన్న వారసుడై లోకానికి వచ్చాడు. విజయమ్మకి ముద్దుల బిడ్డగా, వినయంలో విజయ రాముడిగా, ధైర్యంలో హనుమంతుడి తీరుగా, స్థైర్యంలో తనకు తనే సాటిగా, ఆప్యాయతకి మారు పేరుగా, మంచితనమే తన ఇంటి పేరుగా, నూరేళ్ల పాటు సగాలు ముందుకు మా అందర శిష్యుడు అందుకో. సూర్యుడు పిలిచిండు, రాజన్న వారసుడై లోకానికి వచ్చాడు. ఎర్రగొండపాలెంలో వైఎస్ జగన్ 46వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముందుగా కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి పార్టీ కార్యాలయం నుండి కొలుగుల సెంటర్ వరకు జరిగింది. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి జగనన్నే అని అన్నారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెంకి చెందిన సుమారు 200 కుటుంబాలు టీడీపీ నుంచి వైసీపీలోకి రాగా, ఆదిమూలపు సురేష్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దొంతా కిరణ్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు జబీవుల్లా, మాజీ సర్పంచ్ ఒంగోలు మూర్తిరెడ్డి, రాష్ట్ర నాయకులు ఓబుల్ రెడ్డి, నవోదయ బోర్డు మెంబర్ కందూరి గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దినం సందర్భంగా మేము చాలాసార్లు వెళ్ళడం జరిగింది. పుట్టినరోజు పండుగ సందర్భంగా కూడా చాలాసార్లు వెళ్ళడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా ఆయన ఇలాంటి పండుగలకు, ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటాడన్న సంగతి కూడా బహుశా మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. అది వాస్తవం. మరి ఈరోజు ఈ కార్యక్రమాలు కేవలం మనం చేసుకున్న పండుగలు ఉంటాయి, మనం పండుగలు చేసుకుంటాం. క్యాలెండర్లో ఉన్న పండుగలు ఉంటాయి, తిథులు నక్షత్రాల ప్రకారం చేసుకునే పండుగలు ఉంటాయి, కులాల వారీగా కొన్ని పండుగలు ఉంటాయి, మతాల వారీగా కొన్ని పండుగలు ఉంటాయి, క్యాలెండర్లో లేని పండుగలు కొన్ని ఉంటాయి. ఎక్కడ ఏ విధంగా కూడా ఎవరు గుర్తు చేయకుండా తమ గుండెల్లో రాసుకున్నటువంటి ఒక పండుగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు పండుగ అనే సందాన్ని ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనం చేసుకుంటాం. ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని వైఎస్ఆర్ అభిమానులు, జన హృదయ నేత జగనన్న అభిమానులు ఈరోజు ఇక్కడ చేరి ఆనందోత్సవాలతోటి, మాకు ఒక నాయకుడు ఉన్నాడు, ఈ నాయకుని సారథ్యంలో రాబోయే రోజుల్లో మాకు మంచి పరిపాలన అందించగల ఒక సమర్థుడైన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల వారికి ఒక భరోసా,
మైనారిటీ వర్గాల వారికి ఒక ధైర్యం, అణగారిన వర్గాల వారికి ఒక ఆసరా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఒక నమ్మకంతో ఈరోజు అందరూ ఇక్కడ గుమికూడి ఈరోజు ఈ యొక్క సంబరాలని స్వచ్ఛందంగా జరుపుకుంటున్నారనే సంగతి కూడా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. తూర్పు కొండల సూర్యుడు పడిచిండు, రాజన్న వారసుడై లోకానికి వచ్చాడు. తూర్పు కొండల సూర్యుడు పడిచిండు, రాజన్న వారసుడై లోకానికి వచ్చాడు. విజయమ్మకి ముద్దుల బిడ్డగా, వినయంలో విజయ రాముడిగా, ధైర్యంలో హనుమంతుడి తీరుగా. అదేవిధంగా పుల్లల చెరువు, త్రిపురాంతకం, పెద్దదోర్నాల మండలాల్లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా దోర్నాల్లో ఈరోజు ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాము. అలాగనే మన రాష్ట్రంలో వాడవాడలా ఎక్కడ చూసినా, ఏ చర్చిలో చూసినా, ఎక్కడ చూసి దేవాలయాల్లో చూసినా ప్రతి చోట కూడా బాగా చేస్తున్నారు. కాబట్టి కాబోయే ముఖ్యమంత్రి అని దీనికి సూచకంగా జరుగుతుంది. ఎందుకంటే ఇంతలా భారీ ఎత్తున చేస్తున్నారంటే ఆయన కాబోయే ముఖ్యమంత్రి. మనకు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరంగా ఇంతకన్నా ఘనంగా మనం అద్భుతంగా చేసుకున్నాము పండుగ. ఆయన బర్త్డే, ఈసారి వచ్చే బర్త్డే మాత్రం చాలా భాగంగా చేయాలని, ముఖ్యమంత్రి హోదాలో చేయాలని అనుకుంటున్నాము. వాడవాడలా ప్రతి గ్రామంలోనూ జరగబడుతుంది. దీనికి కారణం ఏంటంటే ఆంధ్రదేశంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎనలేని సేవలు చేస్తూ ప్రస్తుతం ఉండేటువంటి ప్రభుత్వంలోని లోటుపాట్లను ఎత్తి చూపుతూ అనేక విషయాలు తనపైన మరణం కోసము ప్రయత్నం చేసినప్పటికీ కూడా మొక్కమూలి దీక్షతో ఈరోజు ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తమ గ్రామానికి చెందిన ఇంటి స్థలాలను అక్రమంగా వేరే వారికి కట్టబెడుతున్నారంటూ పెద్దదోర్నాల మండల దళితులు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్దదోర్నాల మండలంలోని చిన్నదోర్నాలకు చెందిన తమ ఇంటి స్థలాలను రద్దు చేయరాదంటూ దళితులు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిపిఐ మండల నాయకులు పూర్ణకంటి తిరుమలయ్య, ఎంఆర్పిఎస్ నాయకులు సింగా ఎర్రబూషి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలోని దళితులకు 1984లో ఇందిరమ్మ ప్రభుత్వం ఇంటి స్థలాలను ఇచ్చిందని, అయితే ఇటీవల కాలంలో ఆ స్థలాన్ని గ్రామంలోని అగ్రవర్గాల కులస్తులు ఆక్రమించి గోకులం పథకం కింద అక్కడ షెడ్ నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి నుంచి తమ స్థలాలను తమకు అప్పగించాలంటూ ఆందోళన చేశారు. ఎంతసేపటికి ఎంఆర్ఓ స్పందించకపోవడంతో వారు ఎంఆర్ఓ కార్యాలయం లోపలికి వచ్చి ఎంఆర్ఓ విఆర్ఓని సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎంఆర్ఓ రాగా ఆమెకి వినతి పత్రాన్ని అందజేశారు. ఎల్లారెడ్డి కట్టడాలంటే నిలుపుదల చేయాలి. కనీసం వచ్చి స్పందించాలి. మేము వస్తే మీకే సమాధానం చెప్పుకుంటుంటే కనీసం వచ్చి ఏం జరిగింది, కనీసం మీరు ఎస్సీల మాటలు లెక్కగానే ఈరోజు దోర్నాల మండలం చిన్నదోర్నాల గ్రామ ప్రజలకు, అదే దళితులకు, ఎస్సీలకు దాదాపు 84 సంవత్సరంలో ఆనాటి ఇందిరాగాంధీ గవర్నమెంట్లో పేదలకు
ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ ఇంటి పట్టాలు కూడా కొంచెం ఊరికి దూరంగా ఇవ్వడం వల్ల అక్కడ ఒక వరద ముప్పు వల్ల అక్కడికి పోలేని పరిస్థితి అయింది. ఒక ఇంట్లో 4-5 కుటుంబాలు ఉంటూ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ గ్రామంలో ఎస్సీలు దాదాపు 200-300 కుటుంబాలు ఒక్కొక్క ఇంట్లో ఈరోజు ఎస్సీలలో ఒక తండ్రికి 4-3 కొడుకులు పుడితే ఒక తండ్రికి ఒక పట్ట ఉంటే అదే దాంట్లో వాళ్ళు ఉంటూ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని మగ్గిపోతూ ఉన్నారు. అది గుర్తించిన ఆనాటి గవర్నమెంట్ వాళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాలను ఏం చేశారంటే అనేక సార్లు వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ పట్టాలు ఉన్నత వర్గాలకు ఎన్టీఆర్ కాలనీ కట్టాలని కూడా ప్రయత్నం చేశారు. వీళ్ళన్నీ రద్దుపరిచి ఎన్టీఆర్ కాలనీ కట్టాలన్నప్పుడు నేను కొంతమంది ఆ ఊరి గ్రామ యూత్ వచ్చి ఇది అన్యాయం అన్నప్పుడు ఆనాటి ఎంఆర్ఓ ఒప్పుకోలేదు. మేము వద్దన్నప్పుడు ఆపేశాడు. ఇప్పుడున్న ఎంఆర్ఓ ఏం చేసింది, ఎలాంటి విచారణ చేయకుండా విఆర్ఓ నాగరాజు అయితే అక్రమంగా ఎన్నో లోపాలు చేస్తా ఉన్నాడు, డబ్బులు తీసుకుంటా ఉన్నాడు, లంచాలు తీసుకుంటున్నాడు అన్న విషయం అనేది లోపల చేస్తుండే కానీ బయటకు తెలియడం లేదు. అయితే అవినీతికి పాల్పడతా ఉన్నాడు. ఈ అవినీతిని రూపుమాపాలంటే ఏం చేయాలంటే ఆ ముందు విఆర్ఓని సస్పెండ్ చేయాలి. దానికి పాల్పడ్డ ప్రతి అధికారి పైన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ స్థానికులున్న ఆ పట్టాలను వెంటనే పునఃపరిశీలన చేసి ఆ పట్టాలు వాళ్ళకు స్వాధీనపరచాలి. వెంటనే ప్రభుత్వం కలెక్టర్ గారు దిగొచ్చి ఆ స్థలాలు ఎక్కడున్నాయో కొలతలు వేపించే ఎస్సీలకు స్వాధీనపరచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మాదిగలపై వివక్ష చూపుతున్నటువంటి ఎంఆర్ఓను మేమైతే డిమాండ్ చేసేది ఏంటంటే సస్పెండ్ చేయాలి. ఆమె వచ్చిన నెల రోజుల క్రితం ఆమె వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీలపై వివక్ష చూపుతూ మాదిగల పట్ల చిన్న చూపు చూస్తూ వారికి ఇచ్చినటువంటి పట్టాలు ఇప్పుడు 30 సంవత్సరాలు ఉన్నది. 30 సంవత్సరాల క్రితం ఉన్న పట్టాలను మేము రద్దు చేయొచ్చు. ఇదిగో 2వ నెంబర్ వరుస నెంబర్లో చూడండి, చూసిన తర్వాత మేము తీసుకోవచ్చని ఆమె ఒక అఘాయిత్యానికి పాల్పడుతూ మీకు మేము చేయాల్సింది ఏమీ లేదు, అది మా ఇష్టమైతే మేము చేసుకోవచ్చు, లేకపోతే లేదు, అది అగ్రవర్ణాలు మాకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మేము లంచాలు ఇస్తున్నారు కాబట్టి మేము వాళ్ళకి ఎంతైనా సరే 40 సెంట్లు కాదు 50 సెంట్లు ఇస్తాము, 30 సంవత్సరాలకు ఇచ్చింది మీకు పట్టాలు చెల్లవు ఇప్పుడు అని ఆమె మాట్లాడటము ఈ మాదిగల పట్ల చిన్న చూపు చుట్టమేనని. నా పేరు గత 25 సంవత్సరాల నాడు మాకు పట్టాలు ఇచ్చిండ్రు. ఒక మనిషికి వచ్చి 5 సెంట్ల లెక్కన ఇచ్చిండ్రు. 5 సెంట్ల పట్టను ఇవాళ ఎంఆర్ఓ గారు రద్దు చేసి ఒక రెడ్డి గారికి ఆయన ఎల్లారెడ్డి గారికి ప్రభుత్వం నుంచి తీసి ఎల్లారెడ్డి గారికి 40 సెంట్లు ఇచ్చినాము, మీకు గతంలో ఇచ్చినాము కదా 25 సంవత్సరాల నాడు, మాకు తీసి ఇవ్వడానికి అధికారం ఉన్నది అని చెప్పి ఎంఆర్ఓ గారు మాట్లాడుతున్నది. ఆ ఎంఆర్ఓ గారు ఇప్పుడు దయచేసి ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా మాకు అది ఆపేసి మా పట్టాలు మాకు ఇవ్వాలని కోరుతున్నాం. అగ్రవర్ణాలు ఆక్రమణ చేసుకొని మమ్మల్ని చాలా దురాఘాతానికి దుస్థితి చేస్తున్నారు కనుక వారిని రద్దు చేసి మా పట్టాలు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అది ల్యాండ్ ఎక్విజిషన్, గవర్నమెంట్ లోన్ ల్యాండ్ కొని వాళ్ళకి పట్టాలు ఇచ్చిన తర్వాత 2018 వరకు వాళ్ళు ఎటువంటి కన్స్ట్రక్షన్ చేసుకోలేదు. 24 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్కే వస్తుంది కానీ అనే ఉద్దేశంతో వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు 30 సెంట్ల స్థలాన్ని అడిగారు గోకులం నిర్మించుకోవడానికి. ఆ గోకులం నిర్మించుకోవడానికి ఖాళీగా ఉన్న అసైన్ ల్యాండ్ ఎక్విజిషన్ కనుక, ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ప్రభుత్వం భూమి కొనుగోలు చేసిన పథకం కనుక అది ప్రభుత్వానికే చెందేలాగా ఉంది కనుక తిరిగి 30 సెంట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానిలో ప్రజెంట్ ఎస్సీలు వచ్చేసి మాకు గతంలో పట్టాలు ఇచ్చారు 84లో, ఆ పట్టాల ప్రకారం మాకు స్థలాలు ఇవ్వాల్సిందేనని చెప్పి అబ్జెక్షన్ పెట్టుకున్నారు. అది ఏడీ వెటర్నరీకి కూడా రాయటం జరుగుతుంది, కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళ ఆర్డర్స్ ప్రకారం తీసుకుంటాం చర్య. పెద్దదోర్నాలలోని భ్రమరాంబ మల్లికార్జున డిగ్రీ కళాశాల నందు సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భట్టు విద్యా సంస్థల ఆధ్వర్యంలో పెద్దదోర్నాలలోని బిఎం డిగ్రీ కాలేజ్ నందు సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కళాశాల కరెస్పాండెంట్ మరియు చైర్మన్లు భట్టు సుధాకర్ రెడ్డి, రమణారెడ్డిలు మరియు కళాశాల స్టాఫ్, స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ వేదాంత ప్రభాకర్, ఎంఆర్ఓ రత్నకుమారి, ఎంఈఓ మస్తాన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రిస్మస్ యొక్క విశిష్టతను తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రతి సంవత్సరం ఈ వేడుకలను నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మరి 31వ వచనం ఉంటుంది, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ అని ఉంటుంది ఇంగ్లీష్. చూడండి అక్కడ యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ద లార్డ్ అని ఉంటుంది అక్కడ, ద లార్డ్ అని ఉంటుంది. ద లార్డ్ అంటే ది లార్డ్ అనేటువంటి పదము
అందరికి సంబంధించినటువంటి వ్యక్తులకే రాస్తారు. ఒకళ్ళకు ఒక మతానికి కులము జాతికి సంబంధించిన ది లార్డ్ అని రాయాలి. కాబట్టి ఆయన అందరికి సంబంధించినటువంటి ప్రభు కాబట్టి ఈరోజు అందరము ఆ సంతోషంలో కులాలకు మతాలకు అతీతంగా ఈ కాలేజీ యాజమాన్యం వారు ఇంత గొప్ప అకేషన్ ఏర్పాటు చేయడము చాలా సంతోషం. వారిని మరొకసారి మరి రమణారెడ్డి గారిని బట్టుదారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే వారు ఎప్పుడు ఓ యేసయ్యా ఎంత దీనాతి దీనమో, ఓ యేసయ్యా నీ జన్మెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో, ఈ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. కళాశాల నందు సెమీ క్రిస్మస్ వేడుకలు స్టాఫ్ మరియు స్టూడెంట్స్ ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి కళాశాలలో ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము, కానీ ఈ సంవత్సరము చాలా ఘనంగా జరగడమైంది. ఈ సంవత్సరం విద్యార్థులుగా డాక్టర్ రత్నప్రసాద్ గారు, ఎంఆర్ఓ గారు, ఎంఈఓ అందరూ కూడా ప్రభాకర్ గారు, ఎంపీ గారు అందరూ కూడా ఈరోజు మాకు చాలా సంతోషమైన దినంగా గోర్నాల మండలంలో భట్టు విద్యా సంస్థల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ చాలా బృహత్తరంగా చాలా పెద్ద ఎత్తున జరగటానికి మా విద్యా సంస్థల యాజమానులు సహకరించినందుకు మేమెంతో గర్విస్తా ఉన్నాం. ఈ విధంగా గోర్నాల మండలంలో ఈ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా జరిగించిన ఈ యొక్క సెమీ క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని మేమందరము మీడియా వారికి కూడా చాలా కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. ఈనాడు బిఎం డిగ్రీ కాలేజీ, వసంత జూనియర్ కాలేజీ, అదేవిధంగా శ్రీ సాయి బిఎడ్ అండ్ డిఎడ్ కళాశాలలో క్రిస్మస్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫంక్షన్ కోసమై వట్టు రమణారెడ్డి గారు, కళాశాల కృష్ణారెడ్డి గారు, వట్టు సుధాకర్ రెడ్డి గారు వారు కుల మతాలకు అతీతంగా మరి క్రిస్టియనిజాన్ని ప్రోత్సహిస్తూ అనేక మంది బాలబాలికలకు అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాల ద్వారా వారికి ఉన్నటువంటి దాతృత్వాన్ని బట్టి వారి యొక్క మరి పనుల ద్వారా తెలియజేయడం జరిగింది. కళాశాల మరియు జూనియర్ కళాశాలలో సెమీ క్రిస్మస్ ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ కులబంధాలకు అతీతంగా అలాగే చాలా మంది అందరూ కూడా హాజరై ఇలాంటి కార్యక్రమాలు ఘనంగా విజయవంతం చేశారు. ఇలా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాశాల ధన్యవాదాలు. ఈ యొక్క క్రిస్మస్ ఫంక్షన్ అనే వేడుకను చాలా హుందాగా జరిపించారు. పిల్లలు కూడా ఆసక్తికరంగా సహకరించి మనస్ఫూర్తిగా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు మరోసారి సమ్మెబాట పట్టారు. తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా చేపట్టిన బ్యాంక్ ఉద్యోగుల సమ్మె సందర్భంగా ఎర్రగొండపాలెం, పెద్దదోర్నాల, త్రిపురాంతకం, పుల్లల చెరువు, పెద్దారవీడు మండలాల్లోని ప్రభుత్వ బ్యాంకులు ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ తదితర ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడ్డాయి. అయితే ప్రైవేట్ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తున్నాయి. ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ఇదివరకే తెలిపారు.
మరోవైపు రేపు 4వ శనివారం, తదుపరి ఆదివారం సెలవు కావడంతో 3 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. తిరిగి సోమవారం బ్యాంకులు పనిచేస్తాయి. మళ్ళీ మంగళవారం క్రిస్మస్ సందర్భంగా సెలవు. బుధవారం మళ్ళీ సమ్మె కారణంగా మూతపడతాయి. కాబట్టి నేటి నుంచి బుధవారం వరకు బ్యాంకులు కేవలం సోమవారం మాత్రమే పనిచేస్తాయి. దీంతో ఖాతాదారులకు, ముఖ్యంగా ఏటీఎం సేవలకు తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి SRN న్యూస్, ప్రతి అడుగు ప్రజల కోసం.